న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పల్నాడు జిల్లా పెదకూరుపాడు మండలం బుచ్చయ్యపాలెంలో సైడ్ కాలువ నిర్మిస్తూ సీసీ రోడ్డు వేసేందుకు ప్రభుత్వం నుండి అనుమతులు మంజూరయ్యాయి. సైడ్ కాలువ ఒకవైపే నిర్మించి రెండో వైపు లేకుండా సీసీ రోడ్డు నిర్మిస్తున్నారని పర్చూరు ఉమామహేశ్వరరావు, పర్చూరు వెంకాయమ్మలు ఆరోపించారు. ఈ విషయమై స్థానికంగా వివాదం నెలకొంది. రెండు వైపులా సైడ్ కాలువలు నిర్మించి సీసీ రోడ్డు వేయాలని వారు కోరుతున్నారు. తమ స్థలంలో అడుగున్నర వరకు సైడ్ కాలువ నిర్మించేందుకు ఇచ్చామని, అయినా కూడా ఒక సైడ్ కాలువ కట్టి సీసీ రోడ్డు వేసేందుకు స్థానిక నేతలు సిద్ధమయ్యారని నిరసన వ్యక్తం చేశారు. పంచాయతీ అధికారులు, మండల నాయకులతో మాట్లాడినా కూడా ప్రయోజనం లేకుండా పోయిందని, ఉన్నతాధికారులు స్పందించి రెండో వైపు కూడా సైడ్ కాలువ నిర్మించి అనంతరం సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. ఇకల్లి సైడ్ వేయను, నీళ్ళు బానియ్యము అని చెప్పి మమ్మల్ని నెట్టేసి కొట్టేసి అదేమంటే కింగ్ తీగ కేకనియకపోతే మేము సైడ్ వేయం, మీ నీళ్ళు ముందుకు బానియ్యం. నీరసింహుడు, లక్ష్మీనారాయణ, నాని వీళ్ళు దర్శి పోలీస్ కేసు తెచ్చుకున్నా కూడా ఎవరు వచ్చినా ఎవడు వచ్చినా కూడా మమ్మల్ని ఆకేది లేదు. మేము కింగ్ తీగ కేకపోతే మీకు సైడ్ వేయనియము. వచ్చినప్పుడు ఎవడో తీసుకొచ్చుకోండి అనే మాట మాట్లాడుతున్నారు. మేము ఇద్దరం పెద్దవాళ్ళం. అసలు వాళ్ళు ఇద్దరిని అంతను పడేసారు. అట్లా ఎట్టు పడితే అట్టు మాట్లాడుతున్నారు. సెక్రటరీ గారికి ఫోన్ చేస్తే నాకు సంబంధం లేదండి అన్నాడు. ఇంకా ఏ పెద్ద మనుషులు వచ్చి ఒకసారి మామూలుగా పంచాయతీ రోడ్డు నా ఇష్టం అని అంటున్నాడు. పెద్ద మనుషులు వచ్చి పోలీసులు కాడించి అవతల కోసుకోమని వచ్చి చెక్కొయ్యారు. చెక్కొయినా కూడా వాళ్ళ మాట కాదు. మనూరు పెద్ద మనుషులు కాదా, కోరపాటి పెద్ద మనుషులు ఎందుకు మాగాడికి వాళ్ళు ఎక్కువ అనే మాట మాట్లాడుతున్నారు. ఎవడో కోరపాటోడు వచ్చి చెప్పడం ఏంది, ఇక్కడ మేము చెప్పిందే కానీ అని చెప్పి వాళ్ళు కింగ్ రాళ్ళు యువతలు వేయనిస్తేనే సైడ్ వేస్తాం, లేదంటే కనుక మేము రోడ్డు కోసుకుంటాం, లేదంటే మేము రోడ్డు నీ కాడ ఆపుతాం, నీ నీళ్ళు ముందుకు పోనీయం అని చేస్తున్నారు. మాకు ఇది న్యాయం కావాలి. అదేనండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. మామూలుగా కూడా అంతను మమ్మల్ని వేసిస్తున్నారు. మేము నిలబడి మాట చెప్పలేని పొజిషన్లో ఉండం. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళకి దండం కట్టి ఏడుకుంటున్నాం మేము. ఏది ఏడుకున్నా కూడా కింగ్ తీగ కీకేటట్టు అయితేనే అక్కడికి తీగలు ఓడదీసి మట్టి తీసుకొని సైడ్ కొన్నా కూడా అట్ట కాదు, కొలుసులు గీతేనే మేము సైడ్ వేస్తాం, లేకపోతే మాత్రం వేయం. ఏ పెద్ద మనుషులు వచ్చి చెప్పినా కూడా కోరపాటు వాళ్ళు ఎవరు రావటానికి, ఇక్కడ కాకుండా కోరపాటు పెద్ద మనుషులు ఎవడు అని మాట్లాడుతున్నారు.